దత్తాత్రేయుని జననం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఈ కథ ప్రకారం అత్రి మహర్షి మరియు ఆయన భార్య అనసూయ దంపతులు అపారమైన తపస్సు, పాతివ్రత్యం, భక్తికి ప్రసిద్ధి చెందారు. వారి పాతివ్రత్య మహిమ గురించి నారద మహర్షి త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మీ, పార్వతులకు చెప్పడం వల్ల వారికి అనసూయపై అసూయ కలిగింది. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పంపించారు. త్రిమూర్తులు అతిథుల వేషంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అనసూయ వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతుండగా వారు ఒక విచిత్రమైన షరతు పెట్టారు. వారు కేవలం దిగంబరంగా వచ్చి భిక్ష పెడితేనే స్వీకరిస్తామని చెప్పారు. ఈ షరతు విన్న అనసూయ ధర్మసంకటంలో పడింది. అతిథులను నిరాకరించడం మహాపాపం, కాని వారి కోరికను తీర్చడం ఆమె పతివ్రత ధర్మానికి విరుద్ధం. అనసూయ తన దివ్యదృష్టితో వారు త్రిమూర్తులని గ్రహించింది. ఆమె వెంటనే తన పాతివ్రత్య మహిమను ఉపయోగించి వారిని పసిపాపలుగా మార్చివేసింది. తరువాత ఆమె దిగంబరంగా మారి వారికి భిక్ష పెట్టి పసిపాపలుగా మార్చబడిన త్రిమూర్తులను ఉయ్యాలలో పెట్టి జోలపాడింది. కొంతకాలం తర్వాత త్రిమూర్తుల భార్యలు తమ భర్తలు తిరిగి రాకపోవడంతో కంగారుపడి జరిగిన విషయం తెలుసుకుని అనసూయ వద్దకు వచ్చి తమ భర్తలను క్షమించి తిరిగి ఇవ్వమని వేడుకున్నారు. అనసూయ వారి విజ్ఞప్తిని మన్నించి త్రిమూర్తులను తిరిగి వారి నిజరూపాల్లోకి మార్చింది. అప్పుడు త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను తమకు పుత్రులుగా జన్మించాలని కోరింది. ఆ కోరిక ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ అంశతో ఆమెకు పుత్రులుగా జన్మించారు. బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివ అంశతో దూర్వాస మహర్షి. ఈ ముగ్గురిలో విష్ణు అంశతో జన్మించినవాడే దత్తాత్రేయుడు. దత్త అంటే ఇవ్వబడినవాడు, ఆత్రేయ అంటే అత్రి మహర్షి కుమారుడు. అందుకే ఈయనకు దత్తాత్రేయుడు అని పేరు వచ్చింది. ఈ విధంగా దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించి లోక కళ్యాణం కోసం అవతరించారు.